హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికైతే ముందుగా హ్యాపీ రోజ్ డే. సో ఈరోజు అయితే రోజ్ డే. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:05 అవుతుంది. గుడ్ మార్నింగ్ వేదశ్రీ. మా వేదశ్రీ అయితే పొద్దాలు టీవీ అయితే చూస్తుంది, చూడొచ్చు. సో ఇదైతే చూస్తుంది. సో మీ ఇంట్లో చిన్నపిల్లలకి అయితే ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తారు. సో ఈ కార్టూన్ అయితే చూపించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు పోహా. సో ఫస్ట్ అయితే మనం అటుకులను అయితే కడుగుతున్నాం. సో అంతలోపు అయితే మనం ఇది కట్ చేసి పెట్టుకున్నాము. సో టమాటా, ఆనియన్, కరివేపాకు, ఆలు, పచ్చిమిర్చి. సో ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఇలా పోహాని అయితే నానబెట్టి పెట్టుకోవాలి. సో బగోన్ అయితే పెట్టుకొని సరిపడే ఆయిల్ అయితే పోసుకోవాలి. సో ఆయిల్ వేడైందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇది వేసుకోవాలి మనం. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఆలు అయితే వేసుకున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని కొంచెం వేడయ్యాక ఆలు అయితే వేస్తున్నాం. నెక్స్ట్ అయితే టమాటా అయితే వెయిటింగ్. సో కొంచెం అయితే ఉప్పు అయితే వేస్తున్నాం. సో ఉప్పు వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. సో ఇదంతా ప్రొసీజర్ అయితే మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. సో కొంచెం అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాం. సో వేసి ఒక్కసారి అయితే కలుపుతున్నాం. సో లైట్గా అయితే పసుపు అయితే వేసుకుంటున్నాం. సో పసుపు అయితే మంచిగా కలుపుకొని నెక్స్ట్ అయితే మనం టమాటా అయితే వేస్తున్నాము. సో టమాటా వేసి అయితే ఇలా కలుపుకోవాలి. ఒక 2 minutes మందం అయితే మనం మూత పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలి, టేస్ట్ చూసుకొని. సో ఒకసారి ఉప్పు వేసుకొని అయితే మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. నెక్స్ట్ అయితే పోహా అయితే రెడీ ఉంది. సో అల్లు వేసేసి అయితే కలిపేసేయాలి. సో ఫైనల్గా ఒకసారి అయితే కలుపుకొని చూసుకోవాలి ఉడికినాయో లేవో. సో అన్నీ ఉడికినట్టు అనిపిస్తే ఇక ఫైనల్గా మనం అటుకులు అయితే వేసుకోవడానికి రెడీ ఉంది. సో అటుకులు వేద్దాం పదండి. సో ఫైనల్గా అయితే మనకు అటుకులు అయితే వేస్తున్నాం, చూడొచ్చు. సో అటుకులు అయితే వేసి ఫైనల్గా అయితే కలుపుకోవాలి. సో ఫస్ట్ కొన్ని అటుకులు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో అటుకులు అయితే కలుపుతున్నాం. సో ఫైనల్గా అయితే ఇట్లా అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. సో మీకు కావాలంటే దీంట్లో పల్లీలు, పుట్నాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫైనల్గా అయితే మన వేడి అటుకుల పోహా అయితే రెడీ అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు.
థ్యాంక్ యూ.